ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2 సెమీఫైనల్ మ్యాచ్ల్లో తలపడబోయే జట్లేవో క్లారిటీ వచ్చేసింది. మార్చి 4వ తేదీన జరగబోతున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య కీలక సమరం. ఇక మార్చి 5వ తేదీన న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే తొలి సెమీఫైనల్లో భారత్ తో ఆస్ట్రేలియా తలపడుతుంది. కానీ కీలక బౌలర్లు ఆ జట్టుకు దూరం కావడం కంగారు పెడుతుంది. స్టార్క్, కమిన్స్, హెజల్వుడ్ ఈ ముగ్గురు ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో లేరు. అయితే ఈ ముగ్గురు ఎలాంటి బౌలర్లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఈ ముగ్గురు లేకుండానే ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో టీమిండియాతో తలపడుతుంది. ఇక మనకు ఆస్ట్రేలియా జట్టులో ప్రమాదకరమైన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది ట్రావిస్ హెడ్. అయితే అతని కోసం రోహిత్ శర్మ, వరుణ్ చక్రవర్తిని రంగంలోకి దింపనున్నాడు. అందులోనూ దుబాయ్ పిచ్చుల స్పిన్నర్ల దాటిని తట్టుకొని హెడ్ పీకేదేముండదు. ఈ అంశాలన్నీ కంగారు జట్టును కంగారు పెడుతుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా జట్టు ఆడిన 3 మ్యాచ్ల్లో ప్రత్యర్థి జట్లను ఓడించి గ్రూప్ ఏలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఒకే వేదికపై ఆడుతుండడం టీమిండియాకు అడ్వాంటేజే. అందులోనూ స్పిన్నర్లు స్లో పిచ్ పై అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇస్తుండడం టీమిండియాకు కలిసి వస్తుంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. చేజింగ్ లోనే కాదు, టార్గెట్ నిర్దేశించి ప్రత్యర్థుల భరతం పడుతుంది టీమిండియా. ఇలాంటి సందర్భంలో టాస్ ఏమాత్రం కీలకం కాదు. ఇదే ఆస్ట్రేలియాకు వెన్నులో వణుకు పుట్టిస్తుంది. భారత్ ను ఎలా దెబ్బ కొట్టాలనే దానిపై ప్రస్తుతం కసరత్తులతో మునిగిపోతుంది. ముఖ్యంగా టీమిండియాకు వరుణ్ చక్రవర్తి తోడవడంతో స్పిన్ బలం మరింతగా పెరిగింది. ఈ సమీకరణాలన్నీ కలిపి టీమిండియాను సెమీఫైనల్ నుంచి ఫైనల్లో నిలబెట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనా దుబాయ్ వేదికగా టీమిండియాదే తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో ఫేవరెట్ జట్టు.